హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యూచర్ మైండ్స్ టాలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0లోని మరికొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. స్మార్ట్ సర్చ్, న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ మైగ్రేటింగ్ టాలీ డేటా. అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్న డేటాను మైగ్రేట్ చేస్తున్నప్పుడు మన రిక్వైర్మెంట్ని బట్టి స్టాప్ చేసి మళ్ళీ అక్కడ నుండే మైగ్రేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్మార్ట్ సర్చ్ గురించి తెలుసుకుందాం. గేట్వే ఆఫ్ టాలీ టాప్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైండ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో టాలీ డేటాలో ఉన్న లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, ట్రాన్సాక్షన్స్ మొదలైన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఇక్కడ నుండే సెర్చ్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియకపోయినా కూడా ఈ ఫైండ్ డీటెయిల్స్ ఫీచర్ ద్వారా ఎలా చూడాలో తెలుసుకుందాం. ఆల్రెడీ మన డేటాలో ఉన్న ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన వర్డ్ లేదా లెటర్ను ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెహికల్ నెంబర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇందులో AP04 అని మాత్రమే ఇచ్చి చూద్దాం. ప్రెస్ ఎంటర్. క్లిక్ ఆన్ డీటెయిల్స్ ఆఫ్ మ్యాచ్. అంటే ఎగ్జాక్ట్గా పర్టికులర్ డీటెయిల్స్ మన దగ్గర లేనప్పుడు ఈ విధంగా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే GST నెంబర్ ద్వారా పర్టికులర్గా ఏ పార్టీకి ఇచ్చామో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ GST నెంబర్ ఇక్కడ సెర్చ్ చేసి ఈ విధంగా ఈజీగా తెలుసుకోవచ్చు. న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ మైగ్రేటింగ్ టాలీ డేటా. తర్వాత మైగ్రేటింగ్ టాలీ డేటా ఫీచర్ గురించి తెలుసుకుందాం. సపోజ్ మనం ఓల్డ్ రిలీజ్లోని ఎక్కువ డేటా ఉన్న ఫైల్ని లేటెస్ట్ రిలీజ్ 7.0లోకి మైగ్రేట్ చేసేటప్పుడు ఈ ఫీచర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అదేంటో చూద్దాం. లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఇక్కడ చూపిస్తున్న మైగ్రేషన్ రిక్వైర్డ్ కంపెనీని సెలెక్ట్ చేసి ప్రెస్ ఎంటర్. క్లిక్ ఆన్ మైగ్రేషన్ ఆప్షన్. ఈ విధంగా కంపెనీ డేటా మైగ్రేట్ అవుతుంది. అయితే అదే టైంలో మనకు అర్జెంటుగా మరొక కంపెనీలోని స్టాక్ సమ్మరీకి సంబంధించిన రిపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఈ మైగ్రేషన్ ప్రాసెస్ను టెంపరీగా స్టాప్ చేయొచ్చు. ప్రెస్ ఎస్కేప్. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయగానే ఈ విధంగా ఆర్ యూ షూర్ యూ వాంట్ టు స్టాప్ మైగ్రేషన్ అనే మెసేజ్ స్క్రీన్ చూపిస్తుంది. ప్రెస్ ఎంటర్. లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఈ విధంగా కంటిన్యూ మైగ్రేషన్ అని చూపిస్తుంది. ఇప్పుడు మరొక కంపెనీని ఓపెన్ చేసి మనకు కావాల్సిన రిపోర్ట్ తీసుకోవచ్చు. వర్క్ కంప్లీట్ అవ్వగానే తిరిగి మళ్ళీ కంటిన్యూ మైగ్రేషన్ కంపెనీని సెలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా కంటిన్యూ మైగ్రేషన్ స్క్రీన్ చూపిస్తుంది. ప్రెస్ ఎంటర్. ఈ విధంగా ఎక్కడి నుండి అయితే డేటా మైగ్రేషన్ ప్రాసెస్ స్టాప్ అయిందో మళ్ళీ అక్కడి నుండే కంటిన్యూ అవుతుంది. ఈ ఫీచర్ అనేది ఓల్డ్ రిలీజెస్లో లేదు. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో టాలీకి సంబంధించిన మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం.